తాడిపత్రి ఎమ్మెల్యే కేతిరెడ్డి పెద్దారెడ్డి వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. 4 నెలల తర్వాత తన అసలు రూపం చూపిస్తా అంటూ హెచ్చరించారు. ఎన్నికల తర్వాత అధికారంలోకి ఏ పార్టీ వచ్చినా తన ప్రత్యర్థుల్ని వదిలే ప్రసక్తే లేదు అని కేతిరెడ్డి తీవ్ర వ్యాఖ్యలు చేశారు. రాజకీయాల్లో ఉన్న చీడ పురుగుల్ని ఏరివేస్తా అంటూ వార్నింగ్ ఇచ్చారు. తన ఓర్పును సహనాన్ని పరీక్షిస్తున్న వారికి ఈ హెచ్చరిక అంటూ తెలిపారు. ఎన్నికల తర్వాత మళ్లీ పాత పెద్దారెడ్డిని చూస్తారని, మళ్లీ ఫ్యాక్షన్ మొదలు పెడతా అంటూ గట్టిగా వార్నింగ్ ఇచ్చారు. జేసీ ఫ్యామిలీపై కేతిరెడ్డి పరోక్షంగా ఈ వ్యాఖ్యలు చేసినట్టు తెలుస్తోంది. నువ్వే పర్మిషన్ మున్సిపాలిటీలో తీసుకొని మేము లైటింగ్ మాత్రమే వేసుకుంటాం, జెండాలు దగ్గరికి పోమని చెప్తూ జెండాలు పీకేదానికి ప్రయత్నం చేస్తూ ఏదో సిచ్యువేషన్ క్రియేట్ చేసి వైఎస్ఆర్ కార్యకర్తలను రెచ్చగొట్టి అక్కడ ఏదన్నా గలాటలు జరిగితే, లాండ్ ఆర్డర్ ప్రాబ్లం సృష్టించితే ప్రజల్లోకి అతను పొరపాటున ఎవరైనా వైఎస్ఆర్ సిపి కార్యకర్తలు కోపంతో అతనిపైన దాడి చేసి దెబ్బలు తింటే దాని సాకుగా పెట్టుకొని ప్రజల్లోకి వెళ్ళాలనే ఆలోచన తప్ప అతను ఏదే విధంగా ఏం లేదు. కానీ అతను ధర్నా కూర్చుండేటప్పుడు మాత్రం నేను లైటింగ్ వేస్తాంటే ఎమ్మెల్యే అడ్డపడతాడని చెప్తాడు తప్ప అక్కడుండే జెండాలు తొలగిస్తా అంటే వైఎస్ఆర్సీపీ కార్యకర్తలు అడ్డుపడతాడు అనేది చెప్పడం లేదు. అంటే ఎంత తెలివిగా అధికారులను కావచ్చు, ప్రజలు కావచ్చు ముగ్గు పెట్టే కార్యక్రమంలో అతను ఉన్నాడు. ఒక్కసారి అయితే నా పాత జీవితంలోకి నేను ఒకసారి అయితే పోవాలనే ఆలోచన అయితే ఉంది. కానీ అది ఎలక్షన్లు అయిపోయిన తర్వాతనే నా పాత జీవితంలోకి నేను ఖచ్చితంగా 3-4 నెలలు అయితే పోతా. పోయి నాకు ఎవరు కావాల్సింటే వాళ్ళని ఎదుర్కొంటా తప్ప నేను ఏరే విధంగా ఉన్నాను. ఇది కూడా నా ఓర్పుకు పరీక్ష. ఇది నాకేం ఏదే విధంగా లేదు. అది చిన్న సామాన్యునికి కూడా నా అలాంటి పరిస్థితి వచ్చే వాడు ఎప్పుడో ఈ రోజుకు ఘర్షణకు దిగేవాడు. అంటే కేతిరెడ్డి వ్యాఖ్యలకు సంబంధించి పూర్తి సమాచారాన్ని మా కరెస్పాండెంట్ సురేష్ చెప్తారు. సురేష్, చెప్పండి, ఎమ్మెల్యే ఈ స్థాయిలో ఉండి, ఎమ్మెల్యే స్థాయిలో ఉండి ఇలాంటి వ్యాఖ్యలు చేయడాన్ని ఏ విధంగా చూడాలి? తాడిపత్రి ఎమ్మెల్యే కేతిరెడ్డి పెద్దారెడ్డి చేసిన వ్యాఖ్యలు హాట్ టాపిక్ గా మారాయి. ముఖ్యంగా ఉమ్మడి అనంతపురం జిల్లా వ్యాప్తంగా కూడా ఈ వ్యాఖ్యలు తీవ్ర చర్చనీయాంశంగా రాజకీయ వర్గాల్లో కలుగుతున్న పరిస్థితి ఉంది. ఇప్పటికే ఉమ్మడి అనంతపురం జిల్లాలో ఫ్యాక్షన్ ప్రభావిత ప్రాంతాల్లో కూడా ఫ్యాక్షన్ కు క్రమేపీ దూరంగా ఉంటున్నారు. చదువుకొని ఉద్యోగాలు చేసుకుంటూ ప్రశాంత జీవనం గడుపుతున్న పరిస్థితి. ఇదే సందర్భంలో తాడిపత్రి ఎమ్మెల్యే కేతిరెడ్డి పెద్దారెడ్డి చేసిన వ్యాఖ్యలు మరొకసారి ఉమ్మడి అనంతపురం జిల్లాలో ఫ్యాక్షన్ రేపే విధంగా ఉన్నాయంటూ కూడా భయాందోళనలు వ్యక్తమవుతున్న పరిస్థితి ఉంది. ఖచ్చితంగా ఏదైతే 2-4 నెలల తర్వాత వైసీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చినా రాకపోయినా తాను ఫ్యాక్షన్ ను మరోసారి ఫ్యాక్షన్ చేపడతాను అంటూ కూడా చెప్తున్న పరిస్థితి ఉంది. 2024 ఎన్నికల తర్వాత తన ప్రత్యర్థులు, ముఖ్యంగా ఎవరైతే జేసీ కుటుంబం నుంచి రాజకీయంగా ప్రత్యర్థులు ఉంటారో వారిని ఏ ఒక్కరిని కూడా వదిలిపెట్టే ప్రసక్తి లేదంటూ కేతిరెడ్డి పెద్దారెడ్డి చేసిన వ్యాఖ్యలు తీవ్ర వివాదాస్పదంగా మారాయి. చేసిన వ్యాఖ్యల పట్ల కూడా తీవ్ర విమర్శలు వ్యక్తమవుతున్నాయి. ఒక ఎమ్మెల్యేగా ఉంటూ ఈ తరహా వ్యాఖ్యలు చేయడం ఏంటి? ఇప్పటికే ఫ్యాక్షన్ వల్ల ఎన్నో వేల కుటుంబాలు నష్టపోయాయి. ముఖ్యంగా తాడిపత్రి, ధర్మవరంతో పాటు ఇతర ప్రాంతాల్లో ఫ్యాక్షన్ ప్రభావిత ప్రాంతాలుగా ఏర్పడి ఆ కుటుంబాలు చాలా చిన్నాభిన్నమైన పరిస్థితి ఉంది. ఈ సందర్భంలో ఈ ఫ్యాక్షన్ కు దూరంగా ప్రశాంతంగా ఉండాలంటూ సూచించాల్సిన ఒక అధికార పార్టీకి చెందిన ఎమ్మెల్యే ఈ తరహాలో తాను ఫ్యాక్షన్ చేపడతాను, 2024 తర్వాత ఎన్నికల తర్వాత ఏం జరగబోతుందో, ఏం చేస్తానో చూడండి, గతంలో ఉన్న ఏదైతే పెద్దారెడ్డి ఉన్నారో ఆ తరహాలో పెద్దారెడ్డి ఉంటారంటూ చెప్పడం చూస్తుంటే మరొకసారి ఫ్యాక్షన్ రేపే విధంగా కూడా కేతిరెడ్డి పెద్దారెడ్డి ఉన్నట్లు కూడా తెలుస్తుంది. ఆ తరహాలోనే కేతిరెడ్డి పెద్దారెడ్డి ఎన్నికల సందర్భంగా కూడా ఈ తరహాలో ఫ్యాక్షన్ ను రెచ్చగొట్టే విధంగా చేసే అవకాశం ఉందంటూ కూడా రాజకీయ పార్టీలు కూడా తీవ్ర చర్చ సాగుతున్న పరిస్థితి ఉంది. గతంలో కూడా ఏదైతే పుట్లూరు, ఎల్లనూరు, తాడిపత్రి నియోజకవర్గం కాకపోయినప్పటికీ ఏదైతే కేతిరెడ్డి పెద్దారెడ్డి కుటుంబాలు కేతిరెడ్డి సూర్యప్రతాప్ రెడ్డి వాళ్ళన్న, కేతిరెడ్డి పెద్దారెడ్డి వాళ్ళన్న ఉన్న కాలంలో కూడా గతంలో అక్కడ పూర్తి స్థాయిలో ఫ్యాక్షన్ ఉండేది. ఇటు జేసీ కుటుంబానికి కేతిరెడ్డి కుటుంబం మధ్య తీవ్ర ఫ్యాక్షన్ ఉండేది. చాలా కుటుంబాలు ఇటు ఫ్యాక్షన్ కారణంగా కూడా తీవ్ర ఇబ్బందులు పడి ఆర్థికంగా నష్టపోయాయి. చీనీ చెట్టు నరకవేదతో మొదలు పెడితే చాలా నష్టపోయిన ఘటనలు ఉన్నాయి. ఈ తరహాలో ఈ సందర్భంగా కూడా
కేతిరెడ్డి పెద్దారెడ్డి చేసిన వ్యాఖ్యలు మరొకసారి ఫ్యాక్షన్ తీసుకొచ్చి Okay. ఆ కుటుంబాల మధ్య మరొకసారి రాజకీయ వైరం కలిగించే విధంగా ఈ తరహా వ్యాఖ్యలు చేశారంటూ విమర్శలు వ్యక్తమవుతున్న పరిస్థితి కనిపిస్తోంది స్వామి. రైట్ సురేష్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్.